గురించి ఎలా చెప్తారో, లేకపోతే ఒక స్కీమ్ ఉన్న వాళ్ళు ఎలా అభ్యర్థపడతారో, ఆ మాదిరి నాసరు రామచంద్ర దర్శనపేటలో బాబాని నాన్నగారు పరిచయం చేశారు. అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ ఒకసారి నాన్నగారికి ఇష్టం లేకుండా మొదటిసారి ఆ కార్యక్రమానికి వెళ్ళారు. నాసరు రామచంద్ర ఆఫీస్ నుంచి ఆ కార్యక్రమం దాకా పట్టుకుని నడిపి సైకిల్ మీద కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిన సందర్భం అది. ఇప్పుడు కాబట్టి అప్పుడు బయటకు వచ్చేద్దాం ఉద్దేశంతో ఆ కార్యక్రమం జరుగుతున్న బయట గేట్ దగ్గర కూర్చున్నారు నాన్నగారు. అక్కడ ప్రార్థనా గీతం నమో మెహర్ బాబా ఆలాపించడం వరకే నాన్నగారు గుర్తుందటండి. ఆ తర్వాత ప్రసాదం పెడుతున్నారు. లేవండి అన్నారు. సుమారు గంటన్నర 2 గంటలు తెలియదు. ఒక రకమైన అలౌకిక ఆనందంలో అయితే మాత్రం అంతసేపు ఉండిపోయారు. ఆ తర్వాత మరి వాళ్ళ చిన్న ఫోటో ద్వారా, చాలా చిన్న ఫోటో అండి, పాకెట్లో పెట్టిన ఫోటో, అది మొట్టమొదటిసారిగా మా ఇంటికి బాబా వచ్చిన సందర్భం. అక్కడి నుంచి అలా అలా వటవృక్షమై ఇంతదాకా బాబా వచ్చారు. మరి ఇప్పుడు బాబా అయిపోయిన తర్వాత కూడా కార్యక్రమం మేము రాజమండ్రిలో మా ఇంటి దగ్గర చేద్దామన్న ఆలోచనలో ఉన్నాం. ఇట్లా టెంట్లో వేసుకుని మరి బాబా సెంటర్ నుంచి ఆహ్వానం అందింది. గుంటూరు నుంచి మీరు గుంటూరులో కార్యక్రమం చేసుకోవచ్చు కదా అని. ఆ తర్వాత అంతా మొత్తం బాగా మారిపోయిందండి. ఎందుకంటే నర్సరాబాద్ సెంటర్ వాళ్ళు, మరి గుంటూరు సెంటర్ వాళ్ళు, మరి నాంగర్ కదా అర్పీలైన విశాఖపట్నం సెంటర్ వాళ్ళు, రాజమండ్రి మేము ఉంటున్నాం, మరి చెల్లి వాళ్ళు హైదరాబాద్ ఉంటుంది. ఇట్లా అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ పురుడీకరించుకొని ఇలా సహవాస చేయాలన్నది బాబా సంకల్పం. అంటే ప్రీతమ మెహర్ బాబా నాన్నగారు బాబాని ప్రేమించున్నది దానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ, లేకపోతే ఒక మన నిదర్శనంగా కనిపిస్తుంది. సోదరు కేశవరావు గారిని నర్సరాపేట నుంచి అచ్యుతరావు గారి ఫ్రెండ్స్ రావడం, మరి చెన్నై నుంచి సీన్ బాబు గారు కూడా అంతేనండి. ముందుగా మా సంకల్పం లేదు, వస్తున్నాం ఉన్నారు, అయ్యి బాబు రెండు అన్నాము. అది చూడండి, అంతా అంతర్గత ప్రేరణ మాత్రం బాబానే వీళ్ళందరికీ కూడా కల్పించి ఈ రకమైన కార్యక్రమం సహవాస్ తనకి ఇష్టమైన ఆటతో కూడా చేయించుకుంటున్నారని చెప్పి నా ప్రగాఢ అందుకండి. మరి మీరందరూ కూడా వచ్చినందుకు ప్రీతం బాబా యొక్క ప్రేమ శిష్యులు అందరి మీద మెండుగా ఉండాలి. ఏ ఉద్దేశంతో అయితే ప్రీతం బాబా మనందరినీ మేలుకొల్పు అడుగుతున్నారో అలాంటి మేలుకొల్పు మన అందరి హృదయాల్లో జనించాలని, ఆ యొక్క ప్రేమ నిండుగా మెండుగా మనందరం తీసుకెళ్లాలని, ఆ ప్రేమ మనల్ని ముందు జీవితం అంతా కూడా నడిపించాలనే ఉద్దేశంతో 2 మాటలు మాట్లాడుతున్నాం. సీన్ బాబు గారు మరి మంచి కీర్తనలు బాబా మనకి ఈరోజు